ఆల్రైట్, నెక్స్ట్ బ్రేకింగ్ ఆంధ్ర నుంచి వస్తోంది. అర్ధరహు అమరావతి అంటోంది టీడీపీ, అక్కడ అంతులేని అవినీతి జరుగుతోందంటోంది వైసీపీ. అమరావతి చుట్టూ ఏపీలో రాజకీయ రచ్చ మళ్లీ మొదలైంది. అభివృద్ధి, అవినీతి అంటూ పొలిటికల్ మంటలు రేగుతున్నాయి. 2024 ఎన్నికల్లో అత్యంత ప్రభావితం చూపిన అంశాల్లో అమరావతి ఒకటి. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన రాజధాని నిర్మాణం కూటమి ప్రభుత్వంలో వేగవంతమైంది. అయితే ఈ పనుల చుట్టూ రాజకీయ దుమారం రేగుతోంది. రాజధానిలో అభివృద్ధి వేగంగా జరుగుతోందని అంటూ ఒకరంటే, అవినీతి అంటూ మరొకరు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతల విమర్శలకు కూటమి కౌంటర్ ఇస్తోంది. అమరావతిలో పనులు జరగడం లేదని విమర్శించే వాళ్లు వచ్చి చూస్తే తెలుస్తుందన్నారు మంత్రి నారాయణ. అక్కడక్కడ కొందరు అమరావతి రాజధాని మళ్ళా ఒక కుట్రగా పెట్టుకొని అక్కడ ఏం జరగట్లేదు, ఏమీ లేదు, వర్క్ టేకప్ చేయలేదని రకరకాలుగా చెప్తున్నారు. ఆ చెప్పేవాళ్ళు చూడండి, ఈ రిజర్వాయర్ చూడండి ఎంత వర్క్ అయిపోయింది. దీని యొక్క లింక్ కెనాల్ కొండవీటి వాగా చూడండి. అమరావతిలో ఏ పనులు ఎప్పట్లోగా పూర్తవుతాయనే దానిపై మంత్రి క్లారిటీ ఇచ్చారు. మార్చ్ ఎండింగ్ లోపల 4000 మంది అధికారుల భవనాలు పూర్తవుతాయి. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. ఆగితే ఒక 2-3 బ్లాక్స్ తప్ప మిగతాయన్నీ పూర్తవుతాయి. అదేవిధంగా రోడ్లు, డ్రైన్స్ చాలా చక్కగా అందరూ టేకప్ చేశారు. లేఅవుట్ రోడ్స్ ఒక టేకప్ చేయాల్సింది. లేఅవుట్ రోడ్స్ కూడా డిజైన్స్ కూడా ఈ నెలాఖరాకి ఐఐటి వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అవి రాగానే అవి కూడా టేకప్ చేయడం జరుగుతుంది. అమరావతిలో భారీగా అవినీతి జరుగుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరిట దోపిడీ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. మామూలుగా 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన హైదరాబాదు, బెంగళూరు లాంటి ప్లేస్లో కూడా 5 స్టార్ లాబీతో ఫ్లాట్లు నిర్మాణం 4,500 రూపాయలు పెడితే బ్రహ్మాండంగా కడతారు. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 4,500 రూపీస్ దాటదు. అమరావతిలో కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ 10,000 9,000. కళ్ళ ముందరనే మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు లేదు మొబిలైజేషన్ అడ్వాన్స్, ఇప్పుడు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇస్తున్నారు. అంటే పనులు చేయకమునిపే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్. మొబిలైజేషన్ అడ్వాన్స్ 10% ఇస్తున్నారు, అందులో 8% తీసుకుంటా ఉన్నారు. అమరావతి అంటే జగన్కి ఇష్టం లేదు కాబట్టే బురద చల్లుతున్నారంటూ మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. సో అతనికి ప్రాంతం మీద ఇష్టం లేదు కాబట్టి దాని మీద బురద చల్లడం ఫస్ట్ నుంచి వస్తుంది. కమరావతి అన్నాడు, భ్రమరావతి అన్నాడు, మళ్ళీ వీళ్ళని అందరినీ నడిపించాడు, చైన్లు వేసాడు, ఇదేసాడు. లాస్ట్కి ఈ అమరావతి ప్రాంతంలో వేషాలు ఎక్కువ ఉంటా అన్నారు. అంటే వాళ్ళకి ఈ ప్రాంతం మీద ప్రీతి లేదు, ఏమి అభివృద్ధి చెందడం వాళ్ళకి ఇష్టం లేదు. ముందు అసలు గుంటూరు ప్రాంతంలో ఉన్న నివాసం ఉన్నటువంటి ప్రజలు బయటకు వచ్చి అతన్ని కొట్టే పరిస్థితి తప్పకుండా వస్తుంది. ఎన్ని కుట్రలు చేసినా అమరావతి అభివృద్ధి ఆపలేరని కూటమి స్పష్టం చేస్తోంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే 3 సంవత్సరాల్లో పూర్తి కావాలని ప్లాన్ చేసామో, ఎవరెన్ని మాటలు చెప్పినా, ఎన్ని అబద్ధాలు చెప్పినా, దీన్ని మళ్ళీ ఎన్ని కుట్రలు చేసినా ఖచ్చితంగా 3 సంవత్సరాలు అమరావతి రాజధాని పూర్తి చేయడం జరుగుతుంది. మొత్తంగా అమరావతి చుట్టూ అధికార, వైసీపీ వర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది.